సరిచేసుకుంటే, కన్నీళ్లు పెట్టుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథం చివరి మాట చూడండి. చెడిపోయిన సమాజం మధ్యన అపవాది చేత పీడితులమై మనం ఉండగా, ఏ దిక్కు కానరాక ఆయనే దిక్కని చెప్పి ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? కీర్తనలు 121వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. ఇక ఎవరి వలన సహాయం కలుగుతుందో వినండి. ఎవరితో నీకున్నటువంటి బాధలు చెప్పుకున్నా, సమస్యలు చెప్పుకున్నా విని వెళ్ళిపోయే వాళ్ళే. అవునండి, సమస్యలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? 10,000 రూపాయలు అప్పుందని చెబితే విని వెళ్ళిపోతారు. మరలా రెండోసారి నువ్వు కనపడుతున్నావు అనగానే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు ఎక్కడ 10,000 అడుగుతావో, ఎక్కడ ఇయ్యలేదంటే తనకున్న బంధం పోతాదో, మరలా రేపు ఆడ అవసరతలో నువ్వు సహాయం చేయవేమోనని చెప్పి ఈ మాటలంతా ఎందుకని అక్కడ చూడగానే ఇక్కడే వెళ్ళిపోతాను నిన్ను చూసి. అవునా కాదా? నిజమా కాదా? మనం ఎన్నిసార్లు చేసాం అలా? చేశారా? చేసే ఉంటారు చాలామంది అండి. ఎందుకంటే సమస్యలు విని వెళ్ళిపోయే వాళ్ళే, సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలా చెడిపోయిన సమాజం మధ్యన నా కుటుంబం బాగుండాలి, ఈ క్రూరంగా మృగాలుగా మారిపోయిన ఈ కుటుంబం మధ్యన నా పిల్లలు బడికి వెళ్ళి క్షేమంగా రావాలి, కాలేజీకి వెళ్ళి క్షేమంగా రావాలి, నా భార్య, నా భర్త, నా పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటే, ఈ కనబడుతున్న సమాజంలో ఎవరు నీకు సహాయం చేయకపోయినా నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు దేవుడి కోసం బ్రతకగలిగితే, దేవుడు నీకిస్తున్న అభయం ఏంటో చూడండి. కీర్తనలు 121వ కీర్తన మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్పి అని ఆలోచిస్తున్నాడంటండి దావీదు గారు. యాత్ర చేస్తూ కీర్తనలు పాడుతున్నాడండి. ఏమని చెప్పమంటారా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాడంట. కానీ ఆయనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆయన నోట వెంటే చెప్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. చూడండి ఏమంటున్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నిన్ను చేసిన దేవుడి దగ్గర నుంచే నీకు సహాయం రాబోతుంది. ఆయనే నీకు సహాయం చేయటానికి సమర్థుడు. నువ్వు చేసిన తప్పులను బట్టి, నువ్వు చేసిన పాపాలను బట్టి నిన్ను కన్నవాళ్ళే, నీ కుటుంబంలో ఉన్నవారే నిన్ను వెలివేసినా, నీకు చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ నిన్ను కాదనుకున్నా, కన్న గర్భం నిన్ను విడిచిపెట్టినా, నీకు సహాయం చేయటానికి ఒకే ఒకడు దిక్కు, ఎప్పుడు చేతులు చాపి అడిగినా సహాయం చేయటానికి నిలబడిపోయే ఒకే ఒక వ్యక్తి, ఆయనే దేవుడండి. అదే చెప్తున్నాడు. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి కొండల తట్టు నా కనులెత్తి చూచుచున్నాను. నాకెక్కడి నుంచి వస్తుంది సహాయం అంటే, ఇదిగో నన్ను చేసాడు చూసారా? తల్లి గర్భంలో నన్ను నిర్మించాడు చూసారా? నారు పోసాడు చూసారా? ఆ నారు పోసిన ఆయనే నీరు పోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీరు పోయాలంటే మనం సిద్ధంగా ఉండొద్దా? నువ్వు చక్కగా బ్రతుకుతావన్న నమ్మకాన్ని నీ దేవుడికి నువ్వు కనపరచొద్దా? నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టొద్దా? భక్తిగా నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడికి సమర్పించుకోవద్దా? అప్పుడే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఇందాక చూసాం కదా, ఎవరి గురించి చదువుకున్న ఫస్ట్ మనం చదువుకున్న వ్యక్తి ఎవరు? ఏం పట్టిన వ్యక్తి? దెయ్యం పట్టిన వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. ఎవరు అదుపు చేయలేకపోయారు. కన్న గర్భం విడిచిపెట్టేసింది. బంధువులందరూ కాదనుకున్నారు. ఊర్లో వాళ్ళు సైతం వెలేశారు. ఎక్కడ ఉండాలో తెలియక సమాధుల్లోకి వెళ్ళిపోయి నివాసం చేస్తున్నారు. సంఖ్యలు వేసినా ఆగట్లేదు. ఇంట్లో ఉండాలన్నా ఉంచలేకపోతున్నారు. ఇక తల్లి ఏం చేస్తారు చెప్పండి? తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? అయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవ్వరికి అల్లం కావట్లేదు. అందరూ ఆశలు వదిలేసుకున్నారు. అందరూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, ఇదిగో పలానా వాడు బట్టలు లేకుండా సమాధిలో తిరుగుతున్నాడంటే ఎవరబ్బాయి? పలానా వాళ్ళ అబ్బాయి. తల ఎత్తుకొని తిరగటానికి కూడా నామూసిగా ఫీల్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ అండి. అదే కదండి, పిల్లలుగా మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఎవరు అంటారు చెప్పండి? ఎవరబ్బాయి ఇతను? పలానా వాళ్ళ అబ్బాయి. ఎవరమ్మాయి ఇతను? ఈమె పలానా వాళ్ళ అమ్మాయి. చిన్నప్పటి నుంచి గౌరవంగా పద్ధతిగా పెంచుకొని వచ్చిన తల్లిదండ్రులకి మన వలన ఏం కలిగిద్ది? మచ్చ వచ్చేసిద్ది. అదే మచ్చ
ఇతని వల్ల కలిగేసిందండి. అపవిత్రాత్మ పట్టేసిందండి. ఆళ్ళ మాట వినట్లేదండి. అందరికి ఏదో ఒక విధంగా బాధ కలిగించడానికి చూస్తున్నాడు. చివరికి తాళ్ళు సంకెళ్ళు వేసేసి ఇంట్లో పడేద్దాం అనుకున్నా గానీ, సంకెళ్ళు కూడా తుత్తు నీలుగా చేసేసి పారిపోతున్నాడు. ఎవర్రా ఈ అబ్బాయి? ఎవర్రా ఈ అబ్బాయి అంటే పలానోళ్ళ అబ్బాయి. అందరి చేత నామూసి, అందరి ముందు తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులకి. అలాంటి స్థితిలో వాడు నా కొడుకు కాదు, నా గర్భాన పుట్టకపోయినా బాగుండని చెప్పి తల్లిదండ్రులే వదిలేసిన స్థితి కనపడుతున్నా, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు, స్వస్థత చేశాడు, అతనిలో ఉన్నటువంటి దురాత్మని పంపించేశాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళటానికి ముందే అపవిత్రాత్మ పట్టిన ఆ మనుషుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ప్రేమని దేవుడి పిల్లలారా, మీ అందరితో ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాతో, మనందరితో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనలో ఎన్నో అపవిత్రాత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. చూపు ద్వారానో, మాటల ద్వారానో, ఆలోచన ద్వారానో అపవిత్రాత్మ సంబంధమైన లక్షణాలు మనలో ఉన్నాయి. అపవిత్రాత్మని తెచ్చుకొని మన హృదయంలో మనం పెట్టుకున్నాం. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి మనలో ఉన్న లక్షణాలను తీసివేసేసి, నా వల్ల కావట్లేదు, నా జీవితాన్ని నీకే సమర్పించుకుంటాను, నాకు సహాయం చెయ్యి అని చెప్పి దేవుడిని అడిగితే, నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నారు పోసిన ఆయనకే తెలుసు. నారు నాటిన ఆయన నీళ్లు పోయకుండా ఉండడు కదా, చేస్తాడు. మొక్క మొలిసిన తర్వాత ఎటు వంగకుండా కర్ర కూడా ఆయనే కడతాడు. మనం ఏం చేయాలి? కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా ఎక్కడి నుంచైతే సహాయం వస్తుందో ఆయన వైపే మనం చూడాలి. అప్పుడే మనకు సహాయం దొరుకుతుంది. అదే దావీదు గారు చెప్తున్నారు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తే, జీవితాన్ని ఇచ్చిన ఆయనే సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నశించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. నీ భర్త తాగుడు బానిసగా ఉండి నశించిపోతాం ఆయనకి ఇష్టం లేదు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావని చూస్తున్నాడు ఆయన. నువ్వెప్పుడు భక్తిగా బ్రతుకుతావు, నీ భక్తి జీవితాన్ని చూసి నీ యొక్క గర్భాన్ని పుట్టిన వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని ఎప్పుడు మారుస్తావా? నిన్ను కట్టుకున్న భర్త తప్పు చేస్తుంటే అతన్ని నీ ప్రవక్తనతో, పరిశుద్ధమైన నీ ప్రవక్తనతో ఎలా మారుస్తావని చెప్పి నీ వైపే చూస్తున్నాడు. నీ చేత కాదా? నువ్వు చేయలేవా? కన్నీళ్లు పెట్టి నీ దేవుడిని అడుగు, దేవుడా నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యి అని చెప్పి. సహాయం చేయటానికి ఆయన ప్రతిసారి సిద్ధంగా ఉంటాడు. స్థితులను మార్చడానికి పెద్ద విషయమో చెప్పండి? ఎరికో గోడలను పడగొట్టిన ఆయన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆయన, యోర్దాను నదిని 2 చిన్న దుప్పటితో ప్రవక్త ఇల్లాల అనగానే 2 పాయలు చేసిన ఆయన, నీ జీవితాల్లో ఉన్నటువంటి అడ్డు గోడలను పడగొట్టడం ఆయనకు పెద్ద విషయం కాదు. అంతా నీ చేతుల్లోనే ఉంది, అంతా నీలోనే ఉంది. నువ్వు మారితే, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, రక్షణ లేని నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు ఆలోచన చేయగలిగితే, నీ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీళ్లు పెట్టి నువ్వు అడగగలిగితే, నీ దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా చెప్పండి? కుటుంబం సురక్షితంగా లేకుండా ఎన్నుండి ఏం ప్రయోజనం చెప్పండి? భర్త తాగుబోతుడుగా ఉండి అంత పాడు చేస్తుంటే డబ్బు కోరుకుంటావా? సంపద కోరుకుంటావా? ఆస్తి కోరుకుంటావా? బంగారం కోరుకుంటావా? కడుపును పుట్టిన పిల్లలు పాడైపోతుంటే ఏం కావాలి నీకు చెప్పండి? నీ పిల్లలు మంచిగా బ్రతకాలి, నీ భర్త మంచిగా ఉండాలి, నీ భార్య మంచిగా ఉండాలి, నీ కుటుంబం మంచిగా ఉండాలి. ఇదే కదా నువ్వు కోరుకోవాల్సింది. ఎన్నుండి ఏం ప్రయోజనం అందరూ బాగోపోతే ఇంట్లో కదా? ఎన్నుండి ఏం ప్రయోజనం భర్త జల్సాగా తిరుగుతుంటే ఇంట్లో? ఎన్నుండి ఏం ప్రయోజనం భార్య తప్పుడు పని చేస్తుంటే ఇంట్లో? ఎన్నుండి ఏం ప్రయోజనం నీ పిల్లలు నీ మీదే తిరుగుబాటు చేస్తుంటే చెప్పండి? అందుకే అడగండి దేవుడిని. ఏమడుగుతారు చెప్పమంటారా? జ్ఞానాన్ని అడగండి. జ్ఞానంతో నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీ పరలోకపు తండ్రిని అడగండి. కన్నీళ్లు పెట్టుకోండి. ఎన్నిటి వాసు కోసమో కన్నీళ్లు పెట్టుకుంటాం, ఎవరెవరి కోసమో కన్నీళ్లు పెట్టుకుంటాం. నీ కుటుంబం కోసం నువ్వు ఎన్నెన్నో చేసావు. ఒక్కసారి మోకాళ్ళేసి కన్నీటితో నీ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి చూడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ జీవితాన్ని నువ్వే ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఎన్నో గుంటల్లో పడిపోతావు. జీవితాన్ని ఇచ్చిన ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు, చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. మరణించిన తర్వాత చక్కగా ఆయన దగ్గరికి నిన్ను తీసుకుంటాడు. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించటానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని రక్షించాలని వచ్చాడు. నశించిపోతున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నశించిపోకుండా క్రమంగా ఉంటూ నశించిపోతున్న వారి కోసం ప్రార్థించి తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడు.
కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా నశించిపోతున్న వారి కోసం, రక్షణ లేని వారి కోసం, కుటుంబంలో మారిన వారి కోసం, మారవలసిన వారి కోసం, మన గ్రామంలో ఉన్న